अस्सलामुअलैकुम मोहतरम नाज़रीन, आप तमाम का 90s न्यूज़ में इस्तकबाल है। वज़ीर पुन्नम प्रभाकर ने कांग्रेस के क़याम के 1 साल मुकम्मल होने के मौके पर आज चार मीनार के रूबरू मुनक़िदा पब्लिक गवर्नेंस प्रजा विजय वत्सवालु प्रोग्राम में मेहमान ख़ुसूसी की हैसियत से शिरकत की। वज़ीर के साथ राज्यसभा मेंबर अनिल कुमार यादव, खैरताबाद MLA दानम नागेंद्र, MLC अमीर अली ख़ान और दीगर कांग्रेसी लीडरान ने इस प्रोग्राम में शिरकत करते हुए हुकूमत के 1 साल मुकम्मल होने का जश्न मनाया। पेश है 90s न्यूज़ की ख़ुसूसी रिपोर्ट। హాస్టల్లో ఉండే చదువుకునే పిల్లలకు వాళ్ళకు మెడ్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు ఇచ్చినాం. దాంతో పాటుగా విద్య అన్నింటికీ అభివృద్ధికి మూలం అనే ఆలోచనతోటి అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 25,000 స్కూళ్ళల్లో 1,100 కోట్ల రూపాయలు కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించినాం. టీచర్ల రిక్రూట్మెంట్ చేసినాం, టీచర్ల ప్రమోషన్లు ఇచ్చినాం, టీచర్ల బదిలీలు చేసినాం. వాళ్ళతో మంచి విద్యా బోధన అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా ఇలా ఈ రాష్ట్రంలో తెలంగాణ పోరాటానికి కారణమైనటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలో నా అన్న తమ్ముళ్ళని నిరుద్యోగులకు 55,143 ఉద్యోగాలు ఇచ్చి ఇలా తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా ఉందని మనమే సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. సంవత్సర కాలంగా ఆర్థికపరమైన ఇబ్బందులు, అప్పుల మయంతో ఈ రాష్ట్రాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతం ఇచ్చే కానీ పెట్టుకుంటే అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇలా ఈ హైదరాబాద్ నగరానికే కాదు యావత్ తెలంగాణకు ప్రతీకైన చార్మినార్ వేదికగా, మత సామరస్యానికి ప్రతీకైనటువంటి మక్కా మసీద్, భాగ్యలక్ష్మి టెంపుల్ సాక్షిగా హైదరాబాద్ అంతా బ్రాండ్ ఇమేజ్ కాపాడాలని, హైదరాబాద్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, హైదరాబాద్ నగర ప్రజలకు సంబంధించి మొన్ననే HMDA, GHMC తదితర శాఖలకు సంబంధించి దాదాపు 7,000 కోట్ల రూపాయల యొక్క పథకాలను ప్రారంభించుకున్నాం, శంకుస్థాపనలు చేసుకున్నాం. రాబోయే కాలంలో హైదరాబాద్ ప్రజలకు అనేక రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ప్రజా సమస్యలు పరిష్కరించే ఆలోచనతో పోతున్నటువంటి ప్రభుత్వం. కొన్ని ఉండొచ్చు, ఇంకా ఎన్నికల హామీలలో కొన్ని ఇంకా జరిగి ఉండాల్సింది. కానీ మమ్మల్ని అడుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నడ్డా గారు వస్తా ఉన్నారట, సరూర్ నగర్ మీటింగ్ పెడతా ఉన్నారట. ఈ చార్మినార్ వేదిక నుంచి అడుగుతా ఉన్నా, కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ 11 ఏళ్ల అధికారంలో హైదరాబాద్ అంటేనే చెరువులకు, అదేవిధంగా గుట్టలు రాక్స్ కు సంబంధించినటువంటి సిటీ, ఆర్కియాలజీ మినిస్టర్, టూరిజం మినిస్టర్, ఏది మీ ముద్ర? హైదరాబాద్ నగరానికి ఏం చేశారో జవాబు అదే సరూర్ నగర్ మీటింగ్ లో చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నా. 10 సంవత్సరాలు తెలంగాణకి ఏమి ఇవ్వక గత ప్రభుత్వం అడగలేదని నెపం మీద దాటేసుకున్నారు కావచ్చు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఈ ప్రభుత్వం కేంద్రాన్ని అన్ని రకాలుగా తెలంగాణ అభివృద్ధికి సహకరించమని అడిగితే కూడా బడ్జెట్లో నిధులు కేటాయించకుండా, మొన్న వరదలు వస్తే వరదల రూపాయలు కూడా ఇవ్వకుండా ఇలా వివక్ష చూపెడుతుర్రే. మీకు ఏం హక్కు ఉంది తెలంగాణ మీద? తెలంగాణ ప్రజలకు ఏమైనా చేసి మీరు చేసినామని చూపెట్టండి. హైదరాబాద్ అభివృద్ధికి నిధులు లేరు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు ఏం ఆకాంక్ష నెరవేర్చారు? ఇవాళ మీరు ఇక్కడ మీటింగ్ పెట్టి ఏం చెప్తారని అడుగుతా ఉన్నాం. మీరు బీఆర్ఎస్ వేరు కాదు, మీరు తానా అంటే వాళ్ళు తందానా, వాళ్ళు తానా అంటే మీరు తందానా తప్ప ఇలా ఇద్దరు ఒక్కటే మూసల ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం కదా అని అడుగుతాను. అందుకే ఇలా తెలంగాణ ప్రభుత్వం జరిగినటువంటి కార్యక్రమాలన్నీ ప్రజాపాలన పేరు మీద గల్లీ గల్లీ నుంచి విజయోత్సవాల పేరు మీద ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు చార్మినార్ దగ్గర గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఇక్కడ స్థానిక నాయకత్వం అంతా కలిసి ఈ కార్యక్రమం నిర్వహించినారు. మీ అందరికీ అభినందనలు. మీ ఆశీర్వచనంతో, మీ అందరి ఆకాంక్షలకు అనుగుణంగా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ప్రజాస్వామిక గౌరవం, నియంత్రణతో నుంచి ప్రజా స్వేచ్ఛ అందించినటువంటి ప్రభుత్వాన్ని నిన్ను మనసుతో ఆశీర్వదించాల్సిందిగా భవిష్యత్తు 4 ఏళ్లు ప్రజల యొక్క సమస్యలన్నీ పరిష్కారమయ్యే విధంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం మారిపేరుగా తెలంగాణ రాష్ట్ర లైబ్రరీ చైర్మన్ రియాజ్ భాయ్ గారికి, కార్యక్రమ నిర్వాహకులు, ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తులు, ఈ ప్రాంత సీనియర్ నాయకులు, నాతో పాటు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి రాజ్యసభ సభ్యులు
సూర్ అనిల్ గారు ప్రజలు మా అందరికీ ఎన్ఎస్సీ నాయకులు నుంచి అనేకంగా మార్గదర్శకత్వం ఇచ్చినటువంటి నాగేంద్రన్న గారు, శాసన మండలి సభ్యులు ఆమీర్ అలీ ఖాన్ గారు, ప్రదేశ్ కాంగ్రెస్ ప్రాంత ఇన్ఛార్జ్ వరలక్ష్మి గారు, వేదిక మీద పెద్దలు ఇక్కడ ఇచ్చేసినటువంటి ఆ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, పాతనగర ప్రధానికానికి అందరికీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి నేటికి ఒక సంవత్సరం 3వ తారీఖు డిసెంబర్ 2023 నాడు ఫలితాలు వచ్చినప్పటికీ 7వ తేదీ నాడు లాల్ బహదూర్ స్టేడియం సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, భట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, మేమంతా మంత్రులంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన ఏర్పడ్డది. ఒకవైపు లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణం చేస్తూనే 100 గంటల బంధువులైనటువంటి ప్రగతి భవన్ కంచెలు పెట్టి ప్రజాస్వామ్యానికి బలహీన వర్గాలకు పేరున్నటువంటి జ్యోతిబా పూలే పేరు పెట్టుకొని ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఒక సంవత్సరం పరిపాలన ముగించుకున్నాం. ఒక సంవత్సరం ప్రజాపాలన విజయోత్సవాలు అవుతామని ప్రతిపక్షాలు ఇవ్వలేదు. వీడియో ప్రజెంటేషన్ చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. స్వాగతం ప్రతిపక్షాలుగా బాధ్యతలు మీరు మీ యొక్క బాధ్యతలు సక్రమంగా నిర్వహించండి. తెలంగాణ అభివృద్ధికి మీ సలహా సూచనలు కూడా తీసుకుంటారు. కానీ నూతనంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని నెలకి వెళ్లి శాపనార్థాలు పెడుతూ కూలిపోతుంది. ప్రభుత్వాన్ని నిలవనీయం, ప్రభుత్వాన్ని నడవనీయం, మీరు చెప్పినట్టే వినాలి, మీరు చెప్తే ఏం చెప్తుంది అని ఇంకా అధికారంలో ఉన్నాం అనుకొని శాసించే రీతిలో చేస్తే అది ప్రజాస్వామ్య ప్రభుత్వాలు నడవదు. ప్రజలు సంక్షేమం గురించి పనిచేసే ప్రభుత్వం అనే మాట మనం చేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో తెలంగాణ అక్క చెల్లెలందరికీ ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కలిగేశాం. 116 కోట్ల మంది అక్క చెల్లెళ్ళు తెలంగాణ రాష్ట్రంలో 4,000 కోట్ల విలువ ప్రయాణాన్ని వాడుతున్నారు. 5 లక్షల నుంచి 10 లక్షల ఆర్కెస్ట్రీ వారి తదుపరి గతంలో పేదలకు కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి ఉంటే మీటర్లు గుర్తుకుపోయినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రాష్ట్రంలో 60, 70, 80 గ్రామీణ శాతాలలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వాడుకుంటున్నారు. 500 గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్నారు. గతంలో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయాలంటే 5 సంవత్సరాలు ఇబ్బంది పడినటువంటి గత ప్రభుత్వ పరిస్థితి నుంచి మాట ప్రకారంగా 2 లక్షలు రైతాంగానికి రుణమాఫీ ప్రభుత్వం ఏర్పడ్డ 8-9 నెలల్లో చేసినటువంటి ఘనత ప్రభుత్వమే. ఇది మీ అందరి ఆశీర్వాదంతో మాత్రమే సాధ్యమైందని మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. मेरे चाचा सर, आपका उम्र नहीं दिखता चाचा। आपको बाप का भी भाई हूँ, आपका भाई है। तेलंगाना सरकार के हमारे मंत्री ट्रांसपोर्ट और पीसी वेलफेयर मिनिस्टर पूनम प्रभाकर चाचा जी को और हमारे और एक चाचा जी है दानम नागेंद्र अन्ना को और अमीर अली भाई, आप भी चाचा बनना चाह रहे वो तो है, आमिर भाई को और रियाज सर को और सभी कॉन्टेस्टेड नागेश भाई को, मुजीब भाई को, राजेश भाई को, नरेश भाई को, रविराज भाई को और यूथ कांग्रेस के एमएसयू के कांग्रेस पार्टी के हमारे सभी दानिश जी को, सभी साथियों को मैं अपनी सरकार 1 साल पूरे होने पर आप सबको मुबारकबाद पेश करता हूँ। साथियों, आप सब जानते हैं ये एक ऐसी सरकार है जो अमीरों की नहीं बल्कि गरीबों की सरकार है। पिछले 1 साल से अगर हम सरकार का जो काम अगर हम देखेंगे तो हमें साफ पता चलता है कि ये जो सरकार है सिर्फ गरीबों के आवाम के लिए काम करने के लिए सरकार है। अगर हम पिछले 2 साल के नीचे भी अगर एक बार एक चारमीनार की नजर डालें तो हमारे अर्दिल अजीज नेता राहुल गांधी जी जब पद यात्रा कर रहे थे कन्याकुमारी से लेके कश्मीर तक,
उन्होंने इसी रोड से गुजरा था, इसी रोड से चारमीनार पुराना पुल से शुरू होकर अगर कई जगह है तो हमारे पुराने शहर के लोगों के लिए हमारे राहुल गांधी के दिल के अंदर बहुत बड़ा जगह है बोलकर भी यहाँ से मैं बताना चाहता हूँ। साथियों, पिछले 10 साल की सरकार जो काम नहीं किया है वो हमारे रेवंत रेड्डी साहब ने सिर्फ और सिर्फ 1 साल के अंदर करके दिखाया। सो बात भी मैं यहाँ से बताना चाहता हूँ। आज हमारी सरकार युवाओं के लिए काम कर रही है, आज हमारी सरकार पिछड़े वर्गों के लिए काम कर रही है, आज हमारी सरकार माइनॉरिटी भाइयों के लिए काम कर रही है, आज हमारी सरकार खिलाड़ियों के लिए भी काम कर रही है। ये बात मैं आप लोगों को बताना चाहता हूँ। आज मैं जानता हूं, जैसे नागेंद्र भाई ने, पूनम वर्मा ने, आप सब जानते हैं कि कांग्रेस पार्टी अगर आज हुकूमत में है वो सभी कार्यकर्ताओं के मेहनत के वजह से कांग्रेस पार्टी आज हुकूमत में है बोल के भी मैं यहाँ से बताना चाहता हूँ। साथियों, आज केवल एक कांग्रेस पार्टी की एक शुरुआत है, क्योंकि कांग्रेस पार्टी की जो सोच हमेशा किया है, लेकिन आज हमारी सरकार, जैसे राहुल गांधी ने बताया कि जिसकी जितनी हिस्सेदारी उसकी उतनी भागीदारी जो राहुल गांधी का है वो हमारे नेता रेवंत रेड्डी साहब उसको पूरे करने के लिए आगे बढ़ रहे हैं। आज मैं ये बड़े गर्व के साथ बताना चाहता हूँ, पूरे हिंदुस्तान के अंदर अगर कोई सोशल जस्टिस का काम करना चाह रहा है, कोई पिछले वर्गों के लिए काम करना चाह रहा है, वो तेलंगाना की सरकार है, हमारे रेवंत रेड्डी साहब की सरकार है बोल के भी मैं यहाँ से बताना चाहता हूँ। फिर एक मरतबा मैं आप सब लोगों को मुबारकबाद पेश करता हूं, क्योंकि हम लोग 1 साल पूरा होने के बावजूद भी आज आवाम के बीच में, लोगों के बीच में काम कर रहे हैं। आज हमारी जिम्मेदारी और भी बढ़ती है, क्योंकि जब जब कांग्रेस पार्टी आवाम के अंदर आती है तो जिम्मेदारी बहुत ज्यादा बढ़ती है, क्योंकि कांग्रेस पार्टी हमेशा गरीबों की आवाज है, कांग्रेस पार्टी गरीबों के लिए ही काम करने वाली पार्टी है। हमारे तरफ से मैं सभी कार्यकर्ताओं को भी बताना चाहता हूँ, सभी लोग यहाँ पे हैं, जो भी लोग मेहनत करें उनको भी बराबर उनका भी हिस्सेदारी है। देखेंगे तो अमेरिका इतना तरक्की याफ्ता मुल्क होने के बावजूद भी वहाँ के जो सियाह फाम लोग होते हैं उनकी तरक्की के लिए काम करता है। वैसा ही मैं समझता हूँ कि मुल्क की तरक्की के लिए भी सभी को साथ आगे बढ़ना है। जिस तरह हमने इलेक्शन में साथ देकर कांग्रेस हुकूमत पे यहाँ पे लाए और जो उम्मीद के साथ यहाँ पे लाए, मैं समझता हूँ कि आपकी वो उम्मीद पर ये हुकूमत खरा उतरेगी। मैं इसी बात के साथ अपनी बात को ख़त्म करता हूं और उम्मीद करता हूं कि आप लोग का भरोसा, आप लोगों की उम्मीद, आप लोगों का जो एतमाद है खैर मकदम करता हूं और ये उम्मीद करता हूं कि चार मीनार जो मशहूर हैं हिंदू, मुस्लिम, सिख, ईसाई के तौर पे నాయకత్వం వహించి ఈ రోజు మన గౌరవ మంత్రివర్యులుగా ఉన్న పున్నం ప్రభాకర్ గారి సాక్షిగా మన ప్రియతమ నేత హైదరాబాద్ ముద్దుబిడ్డ తెలంగాణకి హైదరాబాద్ మిషన్ పరిచయం చేస్తున్న అన్న నాగేంద్ర అన్న, అలాగే ఎమ్మెల్సీ సియాసత్ పత్రిక ద్వారా ప్రపంచానికి ఒక మంచి సందేశం ఇస్తున్న అమీర్ అలీ ఖాన్, అలాగే ఈ మొత్తం ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన పెద్దలు నయేష్ గారు, ముజిబ్ గారు, రాజేష్ గారు, కవిరాజ్ గారు, ఇన్ఛార్జిగా వచ్చే వరలక్ష్మి గారు, అట్లాగే భాస్కర్ అన్న, వాళ్ళతో పాటుగా మోహన్రాజ్ అన్న, నేను డాక్టర్ రియాజ్ వీళ్ళ సాక్షిగా ఈరోజు తెలంగాణ విజయోత్సవాలను చారిత్రాత్మక సాక్షిగా బెలూన్ల రూపంలో మన జాతీయ పతాకం రంగుల్లో మొత్తం తెలంగాణ పరిచయం చేసే విధంలో ఆకాశాలు ఉంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వ పాలనలో ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విశాలమైనటువంటి ఈ భారతదేశంలో అందరూ ఇట్లా విశాలంగా సంతోషంగా ఉండాలన్నటువంటి ఆలోచనతో ఈ యొక్క చారిత్రాత్మకమైనటువంటి చార్మినార్ దగ్గర ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన రియాజ్ భాయ్ గారికి, ఈ ఆర్గనైజ్ చేసినటువంటి మా అనిల్ యాదవ్ గారికి కూడా స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రజాపాలన ఉత్సవాలు జరుపుతున్న అయినప్పటికీ చారిత్రాత్మకమైనటువంటి చార్మినార్లో జరిపితే భారతదేశానికే ఒక సంకేతం పోతుంది, ఒక హిస్టారికల్ మెసేజ్ విచ్ యూ పీపుల్ ఆర్ సెండింగ్ టువర్డ్స్ ది నేషన్ అండ్ వీ కెన్ డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది కంట్రీ. ఇక్కడి నుంచే కేంద్ర ప్రభుత్వం ఒక దృష్టిని కేంద్రీకరించడానికి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి వారికి రాహుల్ గాంధీ చెప్పినట్టుగా పునః సర్వే జరుగుతోంది.
ప్రభుత్వం దాని మీద చర్చ చేసి అన్ని రకాల పథకాలను కొత్త తీసుకొచ్చి ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచన ఉందని మనం మనవేస్తూ మరొకసారి సంవత్సర కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాల భాగంగా మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభాకాంక్షలు.